అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మల్లయ్య కొండ పైన ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను తమ్మలపల్లి దాటుకొని మల్లయ్య కొండ కిందకైతే ఆటోలో వెళ్తున్నాను. ఆ తర్వాత కొండ కింద నుంచి కొండపైకి వెళ్ళడానికి బస్సు సౌకర్యం అయితే కలదు. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకున్నట్లయితే నేరుగా కొండ కిందకే వెళ్తాము. చూడండి, ఇక్కడైతే బస్సు కూడా వస్తుంది, ప్రైవేట్ బస్సు. సో నాట్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక సైడ్ నుంచి కూడా ఎక్కువగా భక్తులు మల్లయ్య కొండకు వస్తారు శివుని దర్శించుకోవడానికి. సో ఇవన్నీ స్పెషల్ బస్సులు అండి. ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్గా బస్సులు అయితే వేసింది. మదనపల్లి, తమ్మలపల్లి, కదిరి అక్కడి నుంచి కూడా భక్తులు రావడానికి స్పెషల్ బస్సులు అయితే వేశారు. సో ఫైనల్గా మనమైతే కొండ కిందకి అయితే వచ్చేసాం. ఇక్కడ అన్ని బస్సులు అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు మొత్తం స్పెషల్ బస్సులు అన్నీ ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఆటోలు అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఆటో స్టాండ్ అనమాట. ఇక్కడే నేను దిగి నడుచుకుంటూ వెళ్తాను. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్లు కానీ ముందరికి వెళ్ళినట్లయితే మనకు అక్కడ కొండ కిందకి అయితే మనం చేరుకుంటాము. అక్కడి నుంచి మనం కొండపైకి వెళ్ళడానికి బస్సు సౌకర్యం కలదు, అలాగే కాలినడకన మార్గం కూడా కలదు. మహాశివరాత్రి పర్వదినాన మల్లయ్య కొండ భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడ శివుని దర్శించుకోవడానికి మన రాష్ట్ర ప్రజలే కాకుండా బయట స్టేట్స్ ప్రజలు కూడా వస్తూ ఉంటారు. భక్తులందరూ ఇక్కడికి వచ్చి మల్లయ్య కొండపైన ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అలాగే ఈరోజు రాత్రికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ మల్లయ్య కొండపైన ఉన్న స్వామిని ఆరాధిస్తూ ఈరోజు రాత్రి అంతా కొండపైన జాగారం చేస్తారు. ఇక్కడైతే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులందరూ ఇక్కడ అన్నం తినేసి కొండపైకి వెళ్తారు. ఇక్కడ గమనించినట్లయితే భక్తులు తమకు తోచినంతగా విరాళాలు అయితే ఇస్తున్నారు అన్నదాన కార్యక్రమం కోసం. చూడండి ఎంతమంది భక్తులు అయితే ఇక్కడైతే అన్నం తింటున్నారో. ఇక్కడ ఒక కుటుంబం మాదిరిగా అందరం ఇట్లా మల్లికార్జున స్వామి సన్నిధిలో ఉంటూ అన్నం తినడం అనేది చాలా సంతోషంగా అయితే ఉంది. ఇక్కడే అయితే అన్నం అయితే వడ్డిస్తున్నారు వాళ్ళు. ఇలా లైన్లో వెళ్ళి అన్నం పెట్టించుకొని అలా వెళ్ళాలి. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ అయితే అన్నం పెట్టించుకుంటున్నాను. అన్నం తిన్న తర్వాత నేనైతే ఇక్కడికి బస్టాండ్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి బస్సులన్నీ మల్లయ్య కొండపైకి అయితే వెళ్తాయి. చూడండి, ఈ బస్సులు మొత్తం తిరుపతి తిరుమల సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులే. చూడండి, రోడ్ అయితే కనపడుతుంది. అక్కడ బస్సులు అయితే కొండపైకి వెళ్తున్నాయి, కిందికి మళ్ళీ తిరుక్కొని వస్తున్నాయి. ఇలా బస్సులు మొత్తం అయితే ఫుల్ అయిపోయాయి. ఏ బస్సు చూసినా సరే మొత్తం స్టాండింగ్లోనే వెళ్తున్నాను, అంత ఫుల్ అయిపోయింది బస్సు. చూడండి, ఈ టైం ఏంటంటే టైం ఆఫ్టర్నూన్ 2:33 కావడం వల్ల డ్రైవర్స్ అన్నం తినడానికి వెళ్తున్నారు. ఇక్కడ బస్సులు అయితే ఇంకా ఇక్కడ చూడండి భక్తులు కూడా నడుచుకుంటూ వస్తున్నారు. కాలినడకన వెళ్ళే భక్తులు కూడా ఇలా నడుచుకుంటూ రావచ్చు, వెళ్ళొచ్చు. ఇక్కడైతే బస్సు వచ్చిందండి. సో ఈ బస్సు అయితే అన్నిటికంటే ఫస్ట్ పోతుందని చెప్పారు. ఈ బస్సు ఎక్కే లోపలే ఇలా మొత్తం ఫుల్ అయిపోయింది, స్టాండింగ్లోనే ఉన్నారు. సో ఫైనల్గా నేనైతే ఇంకొక బస్సు అయితే ఎక్కాను. కూర్చోవడానికి సీటు కూడా లేదు, స్టాండింగ్లోనే వెళ్తున్నాను కొండపైకి అయితే. సో ఈ విధంగా నేనైతే బస్సు మార్గంలో కొండపైకి అయితే వెళ్తున్నాను. 1 గంట తర్వాత అయితే నేనైతే కొండ కిందకి అయితే చేరుకున్నాను. బస్సు దిగేశాను. వీళ్ళందరూ కొండ కిందకి వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కుతున్నారు. బస్సులు అయితే ఫుల్ హౌస్ఫుల్ అయితే అయిపోయాయి. సర్వదర్శనానికి భక్తులు అయితే క్యూలో వెళ్తున్నారు. ఫైనల్గా టెంపుల్ ఇదేనండి.
శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ మల్లయ్య కొండపైన. చూడండి టెంపుల్ అయితే ఎంత బాగుందో. మనకైతే అంత ఓపిక లేదు కాబట్టి 50 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇలా స్పెషల్ దర్శనంకి వెళ్తున్నాను. 50 రూపాయలు డబ్బులు ఇస్తే ఇలా స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. కొంచెం తొందరగా అయితే దర్శనం అయితే అయిపోతుంది. సో ఫైనల్గా నేనైతే గుడి ముందరకైతే వచ్చేసాను. ఇక్కడే సర్వదర్శనానికి స్పెషల్ దర్శనానికి వెళ్ళే భక్తులు అయితే ఇక్కడే కలుస్తారు. చూడండి గుడి పరిసర ప్రాంతాలు అలాగే భక్తులతో గుడి అయితే కిక్కరిసిపోతుంది. ఎంతోమంది భక్తులు మల్లికార్జున స్వామి ఈరోజు దర్శించుకోవడానికి వచ్చారు మల్లయ్య కొండపైకి. ఇప్పుడు నేనైతే గుడి లోపలికి అయితే వచ్చేసాను. చూడండి గుడి లోపలైతే ఎంత బాగా అలంకరించారో. మల్లికార్జున స్వామిని అయితే ఇప్పుడు నేను దర్శించుకున్నాను. ఇక్కడ కనబడుతున్న స్వామి మల్లికార్జున స్వామి. ఈ స్వామిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడే టెంకాయలు మొత్తం మనం కొట్టేస్తాము. ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే వెనక సైడ్ మొత్తం లోయ అన్నమాట ఇది. సో మంచి ప్రకృతి అందాలు అయితే ఇక్కడ మనం ఆస్వాదించవచ్చు. మల్లయ్య కొండ అంటే నాట్ ఓన్లీ దేవుడు బట్ ఆల్సో లైక్ ప్రకృతిని కూడా మనం ఆస్వాదించవచ్చు అనమాట. చూడండి ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తుంటే దాని ఒక గొప్ప ఫీలింగ్ అయితే ఒక గొప్ప అనుభూతిని అయితే ప్రతి ఒక్క భక్తునికి అయితే కలుగుతుంది. ఇక్కడ కింద కనబడుతున్న కొండ అయితే సిరిపురం. అక్కడి నుంచి కూడా భక్తులు నడక మార్గంలో కొండపైకి నడుచుకొని వస్తూ ఉంటారు. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ మనకైతే రోడ్ అయితే కనబడుతుంది. ఆ రోడ్డు మార్గాన్ని మనం బస్సులో కొండపైకి అయితే వచ్చాము. అక్కడ చూడండి భక్తులు కొండ కిందకి నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే కొండపైకి కూడా అలాగే నడుచుకొని వస్తారు. మల్లికార్జున స్వామి టెంపుల్కి ఒక 600 లేదా 700 మీటర్ల అవతల గౌరమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి మనం గౌరమ్మ తల్లిని అయితే దర్శించుకోవాలి. ఇక్కడ కూడా భక్తులు ప్రతి ఒక్కరూ మల్లికార్జున స్వామి దగ్గర దర్శించుకున్న ప్రతి ఒక్కరూ గౌరమ్మ తల్లి దగ్గరికి వచ్చి అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్తారు. ఇక ఫైనల్గా అయితే దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొండపై నుంచి కొండ కిందకి అయితే బస్సులో వెళ్తున్నాను. టైం అయితే సాయంత్రం 5:30 అట్లా అవుతుంది. మీకు సన్సెట్ కూడా అక్కడ కనబడుతుంది, అంటే సూర్యాస్తమం కూడా అక్కడ కనబడుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. భక్తులు కొండ మీదకి ఇది రోడ్డు నుండి నడుచుకొని వస్తూ ఉంటారు, కొండ కిందకి కూడా వెళ్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న భక్తులు కొండ కింద నుంచి కొండపైకి కాలినడకన మార్గాన నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, ఇట్లా భక్తులందరూ కొండ మీదకి ఇట్లా కాలినడకన నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడైతే రోడ్డు బాగా వేయడం వల్ల బస్సుల ద్వారా మనం కొండపైకి అయితే వస్తున్నాము. అసలు ఒకానొక టైంలో అసలు సరైన రోడ్డే లేదు, కేవలం కాలినడకన మాత్రమే కొండపైకి అయితే చేరుకునే వాళ్ళం. 3 సంవత్సరాల క్రితం మేము మల్లయ్యకొండకు వచ్చినప్పుడైతే అసలు ఈ రోడ్ అనేదే లేదు, బస్సు మార్గం అనేదే లేదు. అప్పుడు కేవలం కాలినడకన మాత్రమే మేము కొండపైకి అయితే చేరుకున్నాం. అప్పటికి ఇప్పటికీ చాలా మారాయి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి.
3 సంవత్సరాల ముందు ఇప్పుడు ఎంత అప్డేట్ అయ్యిందో మీకే తెలుస్తుంది.